అందరికీను స్వాగతం సుస్వాగతం. పిన్నలందరికీ శుభాశీస్సులు అందజేస్తూ వారు ఒక మాట అన్నారు. వెంకటేశ్వర స్వామి వారు కనపట్టం కష్టమని అన్నారు. వెంకటేశ్వర స్వామి అంతటా ఉంటాడు. వారు ఒక మాట అన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి ఈ మాటే నారదుల వారంటే ఒక మాట అంటాం జరిగింది. నెలవులేదు సొంత నిండి ఉండుతున్నంత పేరు లేదు గొప్ప పేరు కలదో ఎవరు లేనివాడ ఎల్లరకు అగువాడ సిరి తొలంగియు ఒంటి అయి తిరుగువాడ అని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క వచనం అది. ఆ స్వామిని స్మరించడం మన యొక్క కర్తవ్యం. ఎందుకంటే శ్రీమన్నారాయణుడు స్థితికరుడు, అందరికీ స్థితిని కలిగింపచేసేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు వారు. ఆ భగవంతుని యొక్క చరిత్రలనే మనము చక్కగా ఆడి పాడుకుంటూ వారి యొక్క స్వామివారి యొక్క గొప్పతనాన్ని అందజేయటానికే, వారిలో ఐక్యం అవటానికే ఈ కూచిపూడి భాగవతము ఏర్పడింది. ఇదే నాట్య వేదం అంటారు. ఇది మనకి అందరికీ, అన్ని రంగాల వారికి, అన్ని కులాల వారికి, అందరికీ అందుబాటుగా ఉండటానికి చతుర్వేదాల్ని, 4 వేదాల్ని ఒక ప్రోగు చేసి అభినయ వేదం అని పేరు పెట్టి ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఆ భరతులు వారు మనకి బ్రహ్మ ద్వారా పొంది మనకు అందించారు. ఆ భరత పరంపరయే మనం భరతులం మనందరం. ఎందుకంటే భావరాగ తాళములకు సంబంధించిన వాళ్ళము, భక్తి రక్తి తన్మయత్వాన్ని కలిగింపచేసేటువంటి దేశము మనది భరతభూమి. ఆ భరత విద్యని మనం చక్కగా పాటిస్తూ ఆ భగవంతుని యొక్క కృపకి పాత్రులు అవటానికే మనందరం ఉన్నాము. మనందరం భాగవతులమే. చూసేవారందరూ భాగవతులే, చెప్పేవారు భాగవతులే, వినేవారు భాగవతులే, పెట్టించిన వారు భాగవతులే, అంతా భగవత్ స్వరూపమే. అయితే ఏదన్నా ప్రారంభించేటప్పుడు, మనం కార్యక్రమం ప్రారంభించేటప్పుడు భగవన్నామస్మరణ చేయటం మన యొక్క భారతదేశ సాంప్రదాయం, మన నాట్య యొక్క సాంప్రదాయం. కనుక ఆ స్మరణ గావించుకొని మనము కొన్ని విషయాల గురించి అవకాశం ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మనం సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళదాం. కలియుగార్చిత దివ్య లోకైకమూర్తి సర్వభూత్ పద్మ సుస్థిర చక్రవర్తి జ్ఞాన తేజంబునసగు విజ్ఞానమూర్తి ఆదుకోవయ్యా మమ్ములను అహరకమో దద్దిందాం దద్దిందాం తద్దిగతగతాహతగ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 తం దిత్తకుత్తం దీనతగిడతాహతగతగత దిత్తలంగు తలంగుతం తద్దిమిగడ దిద్దిమిగడతగ దిత్తలంగు తలంగుతం తాహతగిడతజం తగిడతగ దిత్తలంగు తలంగుతం దద్దిందాం దద్దిందాం తద్దిగతగతాహతగతగ తద్దిత్తగతగతం 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 అంబా హెచ్చరిక జగదంబా హెచ్చరిక సాంబా శివుని ప్రేమ రాశి హెచ్చరిక
అంబ హెచ్చరిక జగదంబ హెచ్చరిక సాంబా శివుని ప్రేమ రాసి హెచ్చరిక ముగ్గురం బలకును మూలమైన కూచిపూడిలో వెలసిన బాల హెచ్చరిక అంబ హెచ్చరిక జగదంబ హెచ్చరిక సాంబ శివుని ప్రేమ రాసి హెచ్చరిక తద్దణ తజ్జడు దిగి తగ తగ దిగజ్జడు కథ కథ మా వెంకటేశునకు మంగళం మగనీయ గాతునకు మంగళం సరసీయ నేత్రునకు వరనీల గాతృనకు సరసీయ నేత్రునకు వరనీల గాతృనకు సరసీయ గాతునకు మరగాత భరడునకు మౌంగళము మా వెంకటేశునకు మౌంగళం ఇది కూచిపూడి యక్షగానం గురించి ఈనాడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం కూచిపూడి యక్షగానం అంటేనే అనంతం, ఒక సముద్రం. అయితే ఆ సముద్రంలో కొంత భాగాన్ని వరకు మనం కొన్ని విషయాలు తెలియపరుచుకుందాం. మా పెద్దలు చెప్పినటువంటి పరంపర వస్తున్నటువంటి ఆ యొక్క యక్షగానాల గురించి, అందులో ఉన్నటువంటి గొప్ప విశేషం గురించి 4 మాటలు చెప్పుకుందాము. అది కాకుండా ఈనాడు యక్షగానాల్లో, అదే నృత్య నాటకాల్లో నాయక పాత్రల గురించి కాస్త మీరు ప్రసంగాన్ని దృశ్యపరంగా ప్రదర్శించండి అని కోరి ఉన్నారు. ఎవరు? చిలకానాంధ్ర వారు. మరి వారి యొక్క కోరికని మనం తీర్చడం మన యొక్క కర్తవ్యం కదా. అందరూ చక్కగా సావధాన చిత్తులై నవ్వుతూ తిలకించి పులకించి మమ్మలను ఆనందింప చేయవలసినదిగా కోరుకుంటూ ఇప్పుడు 4 మాటలు చెప్తాను. ఏదో చిన్న మాటలు రాసుకుంటూ వచ్చాను. అసలు యక్షగానం అంటే ఏమిటి దాని గురించి 4 మాటలు, ఎందుకు సమయం లేదు కాబట్టి అలా చదివేసేస్తాను. మాస్టర్ ఏమిటంటే చదువుకుంటారు ఏమిటండి అని అనుకోవద్దు మీరు. ఇలాంటి ఈ విధంగా ఆవిడ పాలు పెరుగు చల్లానయ్యి అమ్ముకో జపంతో, అంటే ఆ కృష్ణ పరమాత్మని తను ఆయనలో ఐక్యం అవటానికని ఆ తల్లి ప్రజలందరినీ మంచి మార్గాన్ని తీసుకుంటూ వస్తూ ఆ పరమాత్మ ఎక్కడున్నాడో అక్కడికి, ఆ ప్రాంతానికి, అంటే కూచిపూడి అగ్రహారంలో ఉంటాడన్న విషయం తెలుసుకుని, ఎందుకంటే భాగవతులు ఎప్పుడు భజన చేస్తూ ఉంటారు. ఏ భజన అండి? కృష్ణ భజన. ఆ శ్రీమన్నారాయణ ముఖ్య భజనే కాదు, నాట్యం చేస్తూ సంగీతం పాడుతూ చక్కగా ఆనందంగా ఆ గానంలోని ఆనందపరుస్తారు. కాబట్టి ఆ ప్రాంతంలో ఆ రాజగోపాలు ఉంటే ఉంటాడనే ఉద్దేశంతో పాపం ఈ తల్లి ఇక్కడికి వచ్చింది. కానీ అమ్మ, ఎందుకంటే గోవిందుడు అందరివాడు, ఇందుకు వెళ్ళడద్దు లేడని సందేహం లేదు. అయితే ఎవరు ఆర్తిగా పిలిస్తే అక్కడికి వెళ్ళటం ఆయన యొక్క ధర్మం. కాబట్టి ప్రస్తుతం శ్రీకానంద వారు ఆర్తిగా పిలిచారు ఆ కృష్ణ పరమాత్మ కోసమని. ఆయన అక్కడే ఉన్నాడు అమ్మా, ఇక్కడ దగ్గర తాగాడు, అక్కడ చూసారా, అది అట్లా అమ్మ. అక్కడికి వెళితే నిజంగాను ఇది స్వామివారు నీకు దొరుకుతారు తల్లి. సరే కానీ ఏమంటావు? వెళ్ళేస్తావమ్మా? నా కడుపు చల్లకుండా నీ కడుపు కూడా చల్లకుండా మా తల్లి చల్లనమ్మేవు. కాబట్టి ఇలా, ఎందుకంటే హాస్యరసాన్ని కూడా మేళవింప చేయాలి. శృంగార హాస్యకరణ రౌద్ర వీర భయానక అన్నారు. కాబట్టి కొన్ని రసాలు దాంట్లో మీకు చూపిస్తున్నాను. ఏమిటంటే ఒక దాంట్లో పోతున్నాను అని అనుకుంటారేమో. ఎక్కడికి పోవట్లే, ఇక్కడే ఉన్నాం మనందరం. ఏమంటారు? ఎవరెవరి యొక్క ఆస్థానాల్లో ఎవరెవరి స్థానాల్లో వారే కూర్చున్నారు, ఎవరు చేసే పని వారు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇది కూచిపూడి భాగవతుల యొక్క లక్షణం. ఆ లక్షణం ఏమిటి? కబుర్లు చెప్పడం కాదు. అక్కడ కబుర్లు చెప్పాలి, చక్కటి ఆట ఆడాలి, 10 మందిని మెప్పించాలి, ఆ దేవుణ్ణి సంతోషపరచాలి. అది ఈ విధంగా చెప్పాలంటే ఈరోజు చాలా సుదినం. మొత్తం అంతా కిటకిట నిండిపోయారు. మొత్తం అంతా అక్కడ భావతుల వారు ఎంత ఆకర్షిస్తున్నప్పటికీ మొత్తం అంతా ఇక్కడికి వచ్చారంటే నిజంగా శ్రీకాంత్ యొక్క గొప్పతనండి. కాబోయేటువంటి అధ్యక్షుల వారు శ్రీ మహానుభావులు ఎవరో పిలుస్తారు, వారు కాదండి, నేను భావతుల వారు పిలుస్తాను, ఒకసారి దయచేయండి సార్. శ్రీకాంత్ వారు మంచి మనస్సుతో
ఈ యొక్క కార్యక్రమాలు ఎందుకంటే ఏ కార్యక్రమం పెట్టారండి? కూచిపూడి నాట్యాన్ని ఇంకా అందరికీ అందింప చేయాలి, ఈ నాట్యాన్ని బహుళ ప్రచారం చేయాలి అటువంటి సదుద్దేశంతో మంచి మనస్సుతో ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూల వారందరినీ ఆహ్వానించి ఈ వేదిక ఎందుకు ఒక యజ్ఞంగా కూచిపూడి యజ్ఞాన్ని ఇక్కడ ప్రారంభించారు. నిజంగా చెప్పాలంటే వారిని మనం కరతాళ ధ్వనులతో నిజంగా వారిని మనం సత్కరించాలి. ఎందుకంటే దేవుడికి ఇతర పెట్టడం ఇంతనంత లేదు, ఇవే మనకి కావాల్సింది. కళాకారులు కావాల్సింది అవే. ఆ కళాకారుల పైకి తీసుకొచ్చేటువంటి వారు నిజంగా మనందరినీ ఈ విద్యని మంచి స్థాయిలో తీసుకురావాలని అందరూ చల్లగా ఉండాలి మంచి ఉద్దేశంతో ఇక్కడ పెట్టారు. మీరు పేరు చెప్పండి సార్ అయ్యా ఒకసారి. మాడభూషి విజయసారథి గారు ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహించారు. ఇక రాబోయే సమయంలో వచ్చే సంవత్సరంలో వారే అధ్యక్షులుగా రాబోతున్న విషయం నాకు మా రాజగోపాల్, మా కూచిపూడి రాజగోపాల్ చెప్పాడండి. ఏమంటే భగవతులు వారు అంతే కదా, ఇంకా 10 నిమిషాల సమయం ఉందండి. మా అక్కగారు ఒక ఆవిడ నాట్యంలో మంచి పేరు తీసుకొచ్చినటువంటి మా కూచిపూడి నాట్యంలో, మన కూచిపూడి నాట్యంలో శ్రీమతి ఉమారామారావు గారు, వారు కూడా రాబోతున్నారు. ఆ పెద్ద ఆవిడ చెప్పే విషయాలు కూడా మనందరం తెలుసుకుందాము, విందాము, ఆచరిద్దాము. ఇప్పుడు ఇందులో ఆ రాజగోపాల్ తలుచుకున్నాం కాబట్టి ఆ రాజగోపాల్ యొక్క ప్రవేశ దరువుని కాస్త ప్రదర్శించ చేయడం బాగుంటుంది. ఎవరు చేస్తారో పిల్లల చేతులు ఎత్తండి. ఇదిగో తను రాబోతుంది. రామ రాజీ, ఇది రూపానురూపం అంటారు. అంటే మగ పిల్లవాడు ఆడవేషం వేయడం, ఆడపిల్ల మగవాడు వేషం వేయడం మన సాంప్రదాయం. ఎందుకంటే అలా చేస్తున్నాం మేము. మా గురువులు, మా పెద్దలు మాకు ఆ విధంగా అందించారు. అదే పద్ధతిలో ఈనాడు కూడా ఇప్పటి వరకు అందరం చేద్దాం. అలా చేస్తే బాగుంటుంది. ఇది భరత శాస్త్రం యొక్క ధర్మాలేవి. రూపానురూపం అంటారు వాటిని. అది విరూపము, రూపానురూపము, అనురూపమని ఈ విధంగా మనకి అన్ని రకాలుగా మనకి భరతుడు అందించాడు. ఆ సాంప్రదాయాన్ని నిజంగా యాజిటీగా కూచిపూడి నాట్యం సంబంధించిన వారే పాటిస్తున్నారు. అది అని మిగతా వాళ్ళు పాటించలేదని కాదు. ఇది భాగవతం కాబట్టి, నాటకం కాబట్టి, సమాహార కళ కాబట్టి ప్రదర్శించ చేయడానికి చక్కటి అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత అందరూ అనుకూలంగా ఉన్నారు కాబట్టి మనం చేస్తున్నాం, చేద్దాం, చూద్దాం. రాజీవచుడు మన శృతి కాస్త అందిస్తారా మాస్టర్ గారు? నా శృతి వేరే ఉంది, మీ శృతి వేరే ఉంది. ఎందుకంటే మహాజనాల్లో అలా ఉంది, అనేక శృతులు ఉన్నాయి కాబట్టి. శృతి మాత్రాలు అయ్యపిత అన్నారు కదా. రాజీవచుడు రాజగోపాలుడు రాజీవచుడు రాజగోపాలుడు రాజగోపాలుడు తిలకము దేయు తీరైన కస్తూరి తిలకము దేయు తీరైన కస్తూరి తిలకము దేయు త్రిమూర్త్యాత్మకమని తెలియబారదు త్రిమూర్త్యాత్మకమని తెలియబారదు రాజీ పాటులో రాజగోపాలుడు అయ్యా స్వామి, మీకోసం ఆ తల్లి పిచ్చి పిల్ల ఎదురు చూస్తుంది సత్యభామని. మీరు ఇక్కడ ఇద్దరితో ఇంతమందితో గోపికలతో కూర్చుంటే ఎట్లా నాయన? దాన్ని దయచేయండి స్వామి. రాజా గోపాలుడు ఇక ఎందుకంటే ఈ నాట్యానికి కర్తలైనటువంటి పార్వతీ పరమేశ్వరులు కూడా తరణ చేయటం మన యొక్క ధర్మం. అది కూడా కాస్త చూసుకుని తర్వాత మంగళాదిని మంగళమధ్యాహ్నం మంగళాంతానికి అంటే మన సాంప్రదాయం కాబట్టి మంగళం కూడా పలుకుతాను. ఇంతతో ఆపేశారనుకోకూడదు, మళ్ళీ ఆ తల్లి వస్తుంది, అది మళ్ళా ప్రారంభం అవుతుంది. విద్యార్థుల్లో ఒకటి ఈమె కూడా నాట్యాచార్యని ఎంతోమంది పిల్లలు తయారు చేస్తుంది. గోపాలరావు అంటే పాపం, ఎందుకంటే మేము పూర్వం నేను ఒకప్పుడు చదువుకున్నప్పుడు, నేను మంచి యంగ్గా ఉన్నప్పుడు, మంచి వయసులో ఉన్న సమయంలో, అంటే ఎన్నేళ్ళు 17-18 ఏళ్ళు వయసు అనుకోండి, నేను ఆగిరిపల్లిలో చదువుకున్నా.
ఇది అక్కడ భాషా ప్రవీణ తెలుగు భాష ప్రవీణ చదువుకున్నప్పుడు నేను ఇప్పుడు రాధగా ఉంది ఏదో అనుకుని ఆ కృష్ణుడు తలుచుకుంటూ ఒక పాట రాసుకున్నా. ఆ పాటని మా శ్రీకృష్ణ విజయంలో మా తమ్ముడు గారు వేంత రామలింగ శాస్త్రి నృత్య నాటకంలో పెట్టడం జరిగింది. అందులో ఈ శ్రీలక్ష్మి కృష్ణుడు పాపం ఇప్పుడు గుర్తుకొచ్చింది. గోపాల్ రారా పిలిచాడు రాధ అంటోంది, ఇప్పుడు రాధ అంటోంది, నేను కృష్ణుడిగా రమ్మంటోంది. నేను నిజంగా లేకపోతే తనే కృష్ణుడు నేను రాధన తిరిగి కానీ మొత్తానికి అది ఆ పాట కాస్త పాడతాను కోరింది కాబట్టి రామరా గోపాల రాధ పిలిచాను పర్వాలదా నేను రాధా కృష్ణ గోపాల రాధ పిలిచేను రాధ నన్ను కామవైతే గోపాల రాధ పిలిచేను రాధ నన్ను కామవైతే పండు వెన్నెలాలో ఒకట చెట్టు చెంత వేసి మాని నల్లిటుల చేయ గోపాల రాధ పిలిచేను రాధ వేసి నన్ను కామవైతే గాన మురళి రాగాల రాత్రి కరగిపోతున్నది రాత్రి కరగిపోతున్నది మల్లె పులి పులు పల్లెరులాయ మల్లె పులి పులు పల్లెరులా చల్లగాలి నేడు వడగా పులాయ చల్లగాలి నేడు వడగా పులాయ గోపాల ఆన పిలిగేను రాధ నన్ను కామవైతి కూచిపోడిలయ రాజగోపాల కూచిపోడిలయ రాజగోపాల బాబు చేయనేల రావయ్య దేవ బాబు చేయనేల రాధే రామ గోపాల ఆన పిలిచేను రాధ దిగజ్జను కిడతాం అబద్ధరింతరయ్యా వేజల ఆదరింతరయ్యా అబద్ధరింతరయ్యా వేజల ఆదరింతరయ్యా అబద్ధరింతరయ్యా వేజల ఆదరింతరయ్యా లలిత కళల విలువ తెలియు సరసులు పదిగా పరవసులై అబద్ధరింతరయ్యా వేజల ఆదరింతరయ్యా అబద్ధరింతరయ్యా వేజల ఆదరింతరయ్యా ఈసుని బ్రోల తగ్గిత తగటికి తరిగినదో హిమగిరి బాల తగటికి తరిగినదో ఈసుని బ్రోల హిమగిరి బాల కన్యతనము ధన్యమైన కాద అబద్ధరింతరయ్యా విద్యల ఆదరింతరయ్యా అబద్ధరింతరయ్యా విద్యల ఆదరింతరయ్యా అబద్ధరింతరయ్యా విద్యల ఆదరింతరయ్యా మన విద్యల ఆదరింతరయ్యా మా విద్యల ఆదరింతరయ్యా మన విద్యల ఆదరింతరయ్యా. ఇలా మన విద్యల గురించి మనం ఆదరించుకుందామా? నిజంగా చెప్పండి, ఆదరించేట్టు అవుతే చప్పట్లు కొట్టుకోవాలి మరి మనం ఆనందంగా హ్యాపీగా. అది ఇలా అంటే కాబోయేదని రేపు ఇవాళ 3 గంటలకు చేసేటువంటి పార్వతీ కళ్యాణంలో ఉన్నటువంటి ఒక చిన్న బిట్టును చూపించడం జరిగింది. ఇందులో ఇద్దరు మా అబ్బాయిలు సత్య నరసింహశాస్త్రి, సిద్ధేంద్ర వరప్రసాదు, అలాగే సిహెచ్ శ్రీనివాసు గారు, అలాగే వెంపటి లక్ష్మణ్ కుమార్, వీరి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దల ఎదుట, భావతల రామూర్తి గారి ఎదుట, మంచి ప్రేక్షక మహాశైలి ఎదుట కొన్ని మాటలు చెప్పడానికి సంసిద్ధులై వచ్చినాను. కనుక మంచి మనస్సుతో మీరు చక్కగా విని తిలకించి పులకించి ఆనందించవలసిందిగా మరీ కోరుకుంటున్నాను.
తెలుగువారి యొక్క సత్సంప్రదాయాలను సంస్కృతిని ప్రతిబింబించేటువంటి సాధనాలు లలిత కళలు కదా. అందులో నాట్యం లలిత కళా స్వరూపం అన్న విషయం అందరికీ తెలిసిందే. లలిత కళల యొక్క స్వరూపమే నాట్యం, లలిత కళల సమాహారమే ఈ నాట్యము. లలిత కళలు అంటే ఏమిటో తెలుసు కదా, నిద్ర వస్తుంది బాబాయికి. విను జాగ్రత్తగా. కూచిపూడి నాట్య సాంప్రదాయం ఆ కలాప వాటిలో కొన్ని విభాగాలు ఉన్నాయి కూచిపూడి నాట్య సాంప్రదాయాల్లో. అవి ఏమిటయ్యా అంటే కలాపాలు అంటారు, అట్లాగే కేళికలు అంటారు, నృత్య నాటకాలు అంటారు, యక్షగానాలు అంటారు. ఇట్లా ఎన్నో 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 పేర్లతో వ్యస్త నృత్యాంశాలన్నీ ఈ విధంగా ఉన్నాయి. ఇది చూడను, ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టేస్తాను, 4 మాటలు మాట్లాడేస్తాను. ఇది చదువుకుంటూ కూర్చోడానికి మన సమయం చాలు. మాస్టర్ చదువుకుంటూ చెప్పేస్తానని బడిలో పాట చెప్పినట్టు మాకు నిద్ర వస్తుందండి అన్నట్టుగా ఫేస్ పెట్టేది ఈ బంగారు కొండ. మీకు నిద్ర రాని మనసులు, నేను నిద్రపోను. ఇదే మన యొక్క నాట్య కళాకారుల యొక్క గొప్పతనం కాదు, ఉత్సాహం అంటారు దాన్ని. అది అయితే నాయికల గురించి కొన్ని మాటలు అనుకుందాం. ఇప్పుడు అందరూ నాయికలే ఉన్నారు ఎక్కువగా. రామ్మ నాయిక, కేరళ నుంచి ఒక పాప వచ్చింది, తను కూడా దీంట్లో ఈ కార్యక్రమాల్లో కొద్దిగా పాల్గొనమని పిలుస్తున్నాను. అలాగే నాయికలంటే స్వాధీనపతిగా చేయవ తథా వాతకతచ్చిగా విరోహోత్కంఠితా చేయవ తథా ప్రోషితభర్తృగా తథాభిసారిగా చేతి క్రమాన్ లక్షణముచ్చది అని అష్టవిధ నాయకుల గురించి మీరు వినే ఉంటారు. అంటే శృంగార నాయకులు అంటారు వీళ్ళని. శృంగార నాయకులు అంటే ఏమిటి అంటే తన భర్తకి రకరకాలుగా వాళ్ళు కనపడుతూ ఉంటారు. అంటే వాళ్ళు వివాహం అయిన తర్వాత వారి యొక్క మనోభావాలు రకరకాలుగా ఉంటాయని చెప్పి భరతుల వారు మనకి చెప్పారు. అదే ఆలంకారికులు అంటారు వాళ్ళందరినీ. అందులో స్వాధీనపతిక అంటే ఏమిటి? ఇదే కాకుండా ఇంకా కొన్ని నాయకులు ఉన్నాయి. స్వీయ, పరకీయ, సామాన్య అని. స్వీయ అంటే ఏమిటి? స్వకీయ అంటే భర్తని తన అనుకూలంగా మార్చుకుని తనకు తగ్గట్టుగా ఉండి ఆయనకు తగ్గట్టుగా ఉండి ఆయన్ని ఇబ్బంది పరచకుండా కష్టసుఖాల్లో భర్త గారి యొక్క కష్టసుఖాల్లో తను పాలు పంచుకుంటూ ఆ యొక్క సంసారాన్ని మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి ఆ కుటుంబానికి తోడ్పడేదే స్వీయ నాయిక అంటారు. ఆ స్వీయ నాయిక అంటే స్వకీయ అంటారు. అందులో కొన్ని చిన్నవి భాగం చూపిస్తాను, యక్షగానంలోనే చూపిస్తా మీకు. అంటే స్వీయ గురించి చెప్పాలంటే ఉత్తమురాలంటారు ఆవిడ్ని. అదే లీలావతి పాత్రధారిణి అంటారు. లీలావతి ధనవేంద్ర సూతునిపైని తప్పులెంత న్యాయమా. ఇందులో స్వీయ నాయికని, ధీరోద్ధత పాత్రని, ఒక బాల పాత్రని అంటే భక్తుడు ధీరశాంతుడు అంటారు. ప్రహ్లాదుడు ధీరశాంతుడు అంటారు. చిన్నవాడైనప్పటికీ ఒక ధైర్యం కలిగినటువంటి ఆ శాంతాకారుని అయినటువంటి శ్రీమన్నారాయణ యొక్క తత్వానంతా తెలుసుకున్నటువంటి వాడు. అది కాకుండా భాగవతులు ఉత్తముల్లో మొట్టమొదటి వాడు ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, సుఖ సౌరక, గౌతమాదిన్ అని పెద్దల గురించి చెబుతూనే ఉంటారు కదా. అందులో ముఖ్యుడే భక్త ప్రహ్లాదుడు. ఈ భక్త ప్రహ్లాద నాటకమే కూచిపూడి యక్షగానంలో మొట్టమొదటి నాటకం అన్న విషయం మనందరికీ తెలిసిందే కదా. అందులో ఉన్నటువంటి కొన్ని అంటే స్వీయ నాయక గురించి, ఉద్ధతుడు ఎలా ఉంటాడు, ఉద్ధత నాయకుడి గురించి, ధీర శాంతుడు ఎలా ఉంటాడు, ఇవి వీరి ముగ్గురిని వేదిక మీద ఒకేసారి ఇప్పుడు తీసుకొస్తున్నాను. ఇందులో ప్రహ్లాదుడుగా చిరంజీవి శ్రీవల్లి వస్తుంది. లీలావతిగా కుమారి, నీ పేరు చెప్పరా నాన్న? శ్యామ, కేరళ నుంచి వచ్చి మా కళాక్షేత్రంలో ఇప్పుడు ఎంఏ పొందుతోంది. అలాగే అప్సరసల్లో శారదాంబ రాబోతోంది. రామాయట్రా. ఇప్పుడు హిరణ్యకశిపుడుగా ధీరోద్ధతుడుగా మా అబ్బాయి అయినటువంటి వేన సత్యనరసింహ శాస్త్రి తను చూపిస్తాడు. అలాగే ధీరోద్ధత, ధీరశాంత, ధీరోదాత్తులు ముగ్గురు నాయకులు యొక్క కలయిక శ్రీమన్నారాయణుడే. ఆ నారాయణుడు ఉగ్ర రూపంలో వచ్చి ధీరోద్ధతుడైనటువంటి ఆ యొక్క రాక్షస రాజుని మదాన్ని అణగించి, దర్పాన్ని అణగించి తనలోకి ఐక్యం చేసుకునేటువంటి అంశాన్ని కొంచెంగా దీంట్లో చూపిస్తున్నా మీకు. ఇప్పుడు ప్రహ్లాదుడుగా
చిరంజీవి శ్రీవల్లి వస్తుంది. కాస్త తిలకించి పిల్లలు ఏమైనా తప్పు చేస్తే మంచి మనసుతో పెద్దలు చక్కగా ఆస్వాదించవలసిందిగా కోరుకుంటూ దానాన్న రావే నీదు మోము చూపవే సకల లోక పాలన ప్రభావ బ్రోవవే తక్కడి తగ్గ తజ్జండుతాం తక్కడి తగ్గ తజ్జండుతాం తక్కడి తగ్గ తజ్జండు రావే నీదు మోము చూపవే సకల లోక పాలన ప్రభావ బ్రోవవే నర హరి 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 రావే శ్రీ హరి 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 రావే హరి రావే హరి రావే నీదు మోము చూపవే సకల లోక పాలన ప్రభావ బ్రోవవే అంటూ ఆ నారాయణ్ణి స్మరిస్తూ ఉంటుంది. ఇప్పుడు అదే సమయంలో అంటే హరిభక్తి అంటే గిట్టనటువంటి వాడు హిరణ్యకశిప మహారాజు. తనే స్వయంభువుని, ఇదంతా నాదే, ఈ లోకమంతా నాదే, ఎవడు వాడు హరి, వాడెవడంట నేనే, అందరినీ శాసించేవాడు నేనే అని అటువంటి పవర్తో దర్పంతో ఉన్నటువంటి హిరణ్యకశిపుడు వచ్చి ఈ యొక్క ప్రహ్లాదునితో తన కుమారుడైనప్పటికీ కుమారుడిని చూడకుండా హింసించడం, అందులో ఉన్నటువంటి ఒక అంశాన్ని చూపిస్తున్నాను. తులువ తనమునన్ తొలగి మండివై తులువ తనమునన్ తొలగి మండి చేయవల మెలంగదవు కొలదు నవ్వగ తెలియదాల వేరా నాదు పరక్రమమును తెలియదాల వేరా నాదు శాసనము నా వెదర రవి పాదుకోను భయమునా నాదు శాసనము నా వెదర రవి పాదుకోను భయమునా ఇన దుడున ఆజ్ఞను బడసి ఆయన దుడున ఆజ్ఞను బడసి ప్రాణులను హింసింపవనమున భయపడు తెలియదాల వేరా నాదు పరక్రమమును తెలియదాల వేరా దానవేంద్ర సూతునిపైని తప్పులెంత న్యాయమా దానవేంద్ర సూతునిపైని తప్పులెంత న్యాయమా దానవేంద్ర సూతునిపైని తప్పులెంత న్యాయమా దానవేంద్ర సూతునిపైని తప్పులెంత న్యాయమా పుని వీని సంపీకు పోలోనేమో తెలుపుమా పుని వీని సంపీకు పోలోనేమో తెలుపుమా దానవేంద్ర సూతునిపై మానిరో మనకు భగవాని వీడు తలచిన మానిరో మనకు భగవాని వీడు తలచిన నేను పూని వీని చంప ఎలా విడువదలతునే నేను పూని వీని చంప ఎలా విడువదలతునే మానిరో మనకు భగవాని వీడు తలచిన మానిరో మనకు భగవాని వీడు తలచిన కరుణ లేక సూతుని సంప ధరడు నింద కాద కరుణ లేక సూతుని సంప ధరడు నింద కాద వరులకెల్ల పలతనౌట ఎరుగవేమ దేమకో వరులకెల్ల పలతనౌట ఎరుగవేమ దేమకో దానవేంద్ర సూతునిపైని తప్పులెంత న్యాయమా. ఒరే ప్రహ్లాద లీలావతి పొమ్మలకు పొమ్మ నీ హరి ఎందున్నాడురా తెలుపము తెలుపము. జలే విష్ణు స్థలే విష్ణు విష్ణుస్థావర జంగమాః అంతర్విష్ణు బహే విష్ణు సర్వం విష్ణుమయ జగతో. ఓ తండ్రి గట్టిగా చెప్పు. జంగమాదులు ఎందును లోపలను వెలుపలను సమస్త చేతన అచేతనములందును ఆ పరిపూర్ణుడై ఉండునని వేదాంగములు పలుకుతుండా అబద్ధంబగున కావున నిర్మల హృదయుండవై చూచిన మేలు కలుగును.
తామసహుతుండవే సూచన బాధ కలుగును అట్టగుటం చేసి మేలుదలంచి ఆ హరిని కొనుగొనుమా ధర్యకులాధ్యక్ష. డింబక సర్వస్థలంబుల అంభోరుహ నేత్రుడు నగుచు మిగుల విస్త్రంభమున పల్కెదవు. ఈ స్తంభంబున చూపగలవే, ఈ స్తంభంబున చూపగలవే చెక్ ఎరా ప్రహ్లాద. నా పుత్రకుని ఆవేశించి నా ఎదురెంపడతాలకు లక్షించి వీర సౌత్య ప్రతాపంబులు విసర్జించి ఈ సభాస్తంభమును ఇదే స్తంభవ చతుర్దశ భూణ ప్రకంపమానమై బ్రహ్మాండకు కలభేదన ప్రచండమై దేవసుర యక్ష కింజర హృదయుక్త వేదనమై పనయ సమయ సంపూర్ణమా గంభీర తంబోరి సమానమైన మరి గదాప్రహారము సమదూచదవుగాక ఇదే స్తంభమా. విమల తనుజ సభాస్తంభంబున అవతరించె శ్రీనారారి అవతరించె నదిగో. అహో నృసింహ, ఓరి రాక్షసాధమా, ఓరి సంకటాకార, ఓరి పుత్రద్రోహి, వినుమహో నరసింహి వీరధర్మం, వినుమహో నరసింహి వీరధర్మం. పనికిరాదన పాపనగదనే విరుదూచుది, పనికిరాదన పాపనగదనే విరుదూచుది. హేమనద్రుడు చూచినన్నగా సంహార ఎప్పుడు చేసిను అనుమతులు నీ గర్వమనగింపదలిచి తనగిద్ర నాకు కల్పనమృతుంది. చిక్కిది విజకనేక పోగునే జల్లు, చిక్కిది విజకనేక పోగునే జల్లు. చక్కగా నీ కళ్ళు నీ నీ వస్త్రములకు నీ పౌరుషక్తుల ఈ గజ్జలకు చప్పుడే హేమ కచ్చమ శివపురుడు మారుడు మరగాక మంచుడు బగున పౌరుల ఎదుగున పోతరపడేవ తెరలేదు 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 కరలేదు తన పారిపోక తిరుగు ఇప్పుడు ఎత్తమనకు నా తోడా. ఏర దైత్యకులాధమా నరు చెంత గంతడి వాడం, ఓరోరు దైత్యకులాధమ నరు చెంత గంతడి వాడం. ఈ దారుడని కలగించే